యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అసలు మోనార్కీ నేపాల్లో రాచరికపు వ్యవస్థకి వ్యతిరేకంగా మావోయిస్టులు పోరాడారు. దాదాపు 1996 నుంచి 2005-6 వరకు వాళ్ళ పోరాటం జరిగింది. సో రాచరికాన్ని రద్దు చేసి వాళ్ళకు ఒక రాజ్యాంగం వచ్చింది. తర్వాత దాన్ని మోడర్న్ కాన్స్టిట్యూషన్గా కూడా కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. అయితే గత 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు నేపాల్ చరిత్ర చూస్తే కనుక 14 ప్రభుత్వాలు మారాయి. గత 10 సంవత్సరాల్లో 9 మంది ప్రధానులు మారారు. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో 5 ప్రధానులు మారారు. అంటే అక్కడ ఏదైతే ఐడియాలజీతో వాళ్ళు స్టార్ట్ చేశారో ఆ ఐడియాలజీకి స్టిక్ అయ్యి లేరు వాళ్ళు. కమ్యూనిస్ట్ భావజాలంలో కూడా రకరకాల ఫ్యాక్షన్స్ వచ్చేసాయి. కేపీ శర్మ ఓలీ అని ఒక ఫ్యాక్షన్ కావచ్చు, ప్రచండ ఫ్యాక్షన్ ఇంకోటి కావచ్చు. తర్వాత రకరకాల ఫ్యాక్షన్స్ వచ్చాయి అక్కడ భావజాలంలో. తర్వాత అక్కడ ఈ అధికారం కోసం అలయన్స్లు కూడా మారిపోతూ వచ్చాయి. అంటే వాళ్ళ భావజాలానికి వాళ్ళు స్టిక్ అయ్యలేరు. దాంతోపాటు ఏదైతే కమ్యూనిజం అంటే బేసికల్గా క్లాస్లెస్ సొసైటీ, రిచ్ పూర్, ధనిక పేద తేడా ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి. అంటే ఎవరు హ్యావ్స్ ఉండకూడదు, హ్యావ్ నాట్స్ కాకుండా సమానమైన క్లాస్లెస్ సొసైటీ అనేది తీసుకురావాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఏదైతే మేము నేపాల్ భావజాలం అని చెప్పి కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పి తీసుకొచ్చారో ఆ భావజాలానికి విరుద్ధంగా వీళ్ళు కరప్షన్ మొదలెట్టారు. విపరీతమైన అవినీతి తీసుకొచ్చారు. తర్వాత హైపర్ క్యాపిటలిజం, వెస్ట్రన్ సొసైటీస్లో ఎంత క్యాపిటలిజం ఉందో దాని దాటి ఇంకా విపరీతమైన ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ధోరణి, దాంతోపాటు కరప్షన్, విపరీతమైన కరప్షన్. దాంతో ప్రజలకు కోపం వచ్చింది. మీరు ఏదైతే చెప్పారో అది చేయకుండా దానికి విరుద్ధంగా మీరు కరప్షన్లోకి దిగారు. అసలు కమ్యూనిస్ట్ ఐడియాలజీ పోయింది అక్కడ. ఇప్పుడు ప్రజలు ఐడియాలజీ కూడా కోరుకోవట్ల, ప్రజలు సమానత్వం కోరుకుంటున్నారు. అంతకంటే మించి పేదరికం పోగొట్టాలి నేపాల్ నుంచి అని కోరుకుంటున్నారు. నేపాల్లో ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. నేపాల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అండ్ నేపాల్ ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం. చైనాకి ఇండియాకి మధ్య శాండ్విచ్ అయిపోయింది. చైనాకి ఇండియాకి మధ్య కంప్లీట్గా నేపాల్ ల్యాండ్ లాక్ అయిపోయింది అనమాట. శాండ్విచ్ అయిపోయింది. ఆ శాండ్విచ్ అయిన నేపాల్ని బాగు చేయడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. కానీ నేతలు అలాంటి ప్రణాళికలు చేయకుండా వాళ్ళు కరప్షన్లోకి దిగారు. అదే ప్రజల కోపం. దిగి ఇంకా మీరు సోషల్ మీడియాలో మా గురించి ఏం మాట్లాడుకోకూడదు అని చెప్పి ప్రజలపైన, యూత్ పైన ఒత్తిడి తీసుకొచ్చారు అనమాట. మొత్తం సమస్య ఇది అక్కడ. అంటే ఒక్కసారి కోపం వస్తే, అది ప్రజలు యువతకు కోపం వస్తే ఏ దేశమైనా దద్దరిల్లాల్సిందే, దగ్ధం అవ్వాల్సిందే. అంటే మనం చూస్తే బంగ్లాదేశే చూద్దాం. బంగ్లాదేశ్లో యువత బయటకు వచ్చారు, షేక్ హసీనాని పంపించేశారు, హింస చేశారు, తగలబెట్టారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజున బంగ్లాదేశ్లో ఆల్టర్నేటివ్ సిస్టమ్ ప్రాపర్గా డెవలప్ అయింది. సంవత్సరం అయిపోయింది ఇదంతా జరిగి. మొహమ్మద్ యూనిస్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అంత ప్రభావవంతంగా పరిపాలించలేకపోతున్నారు. అదేవిధంగా శ్రీలంకలో చూసినా సరే అసలు కుమార్ దిశనాయక ప్రభుత్వం అంత స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ ఏం చూపించలేకపోయింది. కాబట్టి ఇమీడియట్గా వచ్చే 10 రోజుల్లోనూ, నెల రోజుల్లోనూ, సంవత్సరంలోనూ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుద్ది అనుకోవడం మూర్ఖత్వం. టైం పడుతుంది. కానీ ఇది ఒక గుణపాఠం అని చెప్పొచ్చు, ఇది ఒక విప్లవం అని చెప్పొచ్చు, ప్రజా విప్లవం అని చెప్పొచ్చు, సామాజిక ఉద్యమం అని చెప్పొచ్చు. కానీ దీనిలో బాధాకరమైన అంశం ఏంటంటే హింస లేకుండా ఈ ఉద్యమం జరిగితే ఇంకా బాగుండేది. హింస విపరీతంగా పెట్టరేగిపోతుంది అక్కడ.